ఇటీవల కాలంలో తైవాన్కు చెందిన అనేక రకాల పండ్ల మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు తైవాన్ నిమ్మ వచ్చి చేరింది. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసుండదు. ఇప్పుడిప్పుడే రైతులు అవగాహన పెంచుకొని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇప్పటికే సాగు చేసి ఫలితాలను పొందుతుండగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హై డెన్సిటీ విధానంలో పండ్ల మొక్కల సాగు విస్తరిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటడమే కాకుండా నాటిన ఏడాది నుండి దిగుబడి వస్తుండటంతో రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తైవాన్ జామ, తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి వంటి అనేక పండ్ల రకాలు తైవాన్ నుండి వచ్చాయి. ఇప్పుడు నిమ్మ కూడా ఆ వరుసలో చేరింది. సాధారణ నిమ్మ తోటల్లో 2 నెలలు కాపు కాస్తే మరో 2 నెలలు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకాలను ఎంచుకుని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఇక్కడ మాకు 20 acres ల్యాండ్ ఉంది. ఇంతకుముందు మొత్తం జామాయిలు ఉండేది. జామాయిలు తీసిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత మొత్తం హార్టికల్చర్ చేయాలనే ఉద్దేశంతో చూశాను. హార్టికల్చర్లో కూడా మనకి తొందరగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని తైవాన్ నిమ్మ అని పేరు విన్నాను. తైవాన్ నిమ్మ వేస్తే తొందరగా వస్తుంది, 1 yearలో క్రాప్ వస్తుంది, మనకి ఎక్కువ రోజులు లేట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో తైవాన్ నిమ్మ వేయాలని డిసైడ్ అయ్యి తర్వాత కమర్షియల్ నర్సరీ దగ్గరికి వెళ్ళి తైవాన్ నిమ్మ తీసుకొచ్చుకున్నాము. కరెక్ట్గా 1.5 year అయింది. 1 year క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగుంది. ఫస్ట్లో కొద్దిగా అందరూ ఏంటంటే తైవాన్ ఎందుకు వేస్తారో దాని మార్కెటింగ్ లేదని కొంత ఇబ్బంది అన్నారు. కానీ వేసిన తర్వాత నాకేం పెద్ద అనిపించలేదు. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ₹10 అటు ఇటు కానీ పెద్ద వేరియేషన్ నాకు కనిపించడం వల్ల దానిలో దీనిలో చూసుకుంటే ఏంటంటే ఇది సైజ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన టోటల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఈక్వల్ 2 చూసుకున్నప్పుడు కాంపెన్సేట్ చేసినప్పుడు 2 ఈక్వల్ అయిపోతున్నాయి. అందువల్ల నాకేం ఇబ్బంది అనిపించడం లేదు. అందులో 1 year క్రాప్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు, మేమేమి కట్ చేసాము. లాస్ట్ క్రాప్ కూడా తీసాము. ఇంకా వస్తే మళ్ళీ సెకండ్ క్రాప్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది. ఇంకోటి డిసీజ్ గా తక్కువ వస్తాయి దీంట్లో. ఇది ఎక్కువ ఏంటంటే అది 100 చెట్ల కంటే ఎక్కువ వేసేదానికి లేదు. ఇది మామూలుగా ఏంటంటే 200 నుంచి 300 దాకా వేసుకోవచ్చు. కానీ నేను అంతగా వేసుకోలేదు. నేను 192 చెట్లు వేసాను ఎకరాకి. తైవాన్ చెట్లు వేసుకోవచ్చు. తొందరగా ఈల్డింగ్ వస్తుంది. మనకి ఎక్కువ రోజులు దానికోసం వెయిట్ చేయకుండా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టకుండా మొదటి నుంచి మనకి ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు. వాటికి ఏంటంటే 4th year 5th year దాకా మనకి ఈల్డింగ్ రాదు. అప్పుడు దాకా ఖర్చు అవుతూనే పెడుతూనే ఉండాలి. చెట్టు పెరిగే కొంది ఏంటంటే కాయ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాలకి చెట్టు మీద ఒక లూజ్ తీసుకోవచ్చు, ఒక బ్యాగ్ తీసుకోవచ్చు. ఒక్క చెట్టుకి ఒక బ్యాగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి మేము అంత ఎక్స్పెక్ట్ చేయడం. చిన్న చెట్లే కదా, ఇప్పుడు 100 చెట్లు అంతగా మనం హెవీగా దాని మీద పెట్టదలుచుకోలేదు. అంత చెట్టు పెరుగుతుంది. ఈ సైజు కాదు కదా, పెద్ద సైజు కొంది పెరుగుతుంది. నాకు తెలిసి 7.5 feet దాకా వస్తుంది. ఇది 8 to 5 కంటే కూడా ఎడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. గ్రోత్ హైట్ ఎక్కువ ఉందానికి కోసేదానికి. దానికి కొదవ చెట్లకి ఇంకో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దోటితో కోయాలి. కొదవ ఏదైనా మామూలు నిమ్మ చెట్లు ఇది అది అవసరం లేదు, చేతితో నీట్గా కోసుకోవచ్చు. అది ఒక మనిషి ఒక రోజంతా వచ్చినా ఒక బ్యాగ్ కంటే ఎక్కువ వెళ్ళాడు. ఈ మావాడు ఒకటే కోస్తాడు, 2 బ్యాగులు 3 బ్యాగులు దీంట్లో చేతితో కోసేస్తాడు. హైట్ తక్కువ ఉంటుంది, ముళ్ళు తక్కువ ఉంటుంది. అందువల్ల ఈజీగా కోసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మామూలు వాళ్ళు నిమ్మ చెట్లు కోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కింద దూరాలి, తీయాలంటే మీరు రామంటారు. ఇక అది కాదు, జామకాయలు అటు కోస్తావు, ఇది అటు సింపుల్గా కోసేయచ్చు. దానివల్ల అంటే లేబర్ కష్టాలు తగ్గుతుంది. సాధారణ నిమ్మ తోటల్లో 3 సంవత్సరాలు పూర్తయిన తరువాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పెడితే తైవాన్ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశముంది. ఫలితంగా చిన్న సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని తైవాన్ నిమ్మ నర్సరీలను ఏర్పాటు చేసే రైతులు అంటున్నారు. చాలా మంది రైతులు తైవాన్ వేసి చివరికి కాపుకు వచ్చేటప్పటికి కాయ రౌండ్గా రాకపోవటం, పెద్ద సైజు రావటం, చర్మం మందంగా ఉండటం, లేదా ఓవిల షేప్లో రావటం, మార్కెట్లో సేల్ కాకపోవడం వల్ల చాలామంది నిమ్మ చెట్లు ఆ చెట్లు తీసేయడం కూడా జరిగింది. కానీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు మార్కెట్లో బాగా మూవ్ అవుతున్నాయి, మంచి రేట్ వస్తున్నాయని. కాబట్టి మేము చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రైతుతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయంలో రైతుకు ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మేము వేసి పెంచి వాటిని రిజల్ట్ చూసిన తర్వాత వాటిని క్లోనింగ్ చేసి ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటున్నారు. నెక్స్ట్ తైవాన్ ఎందుకు వేయాలి అనే విషయం వచ్చినప్పుడు 5 years కష్టపడి దాన్ని చేసే కన్నా ఇది 1 yearలోనే ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ హై డెన్సిటీలో వేస్తున్నారు. అవి ఎకరాకి 100 వేసి 300, 400 కూడా వేస్తున్నారు. తక్కువ టైంలో వస్తుంది, ఎక్కువ చెట్లు వస్తున్నాయి. తర్వాత కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిమ్మ చరిత్రలో కొంచెం సెన్సేషన్ అనే అనాలి.
ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ అవుతున్నారు రైతులు, ఎక్కువ మంది వేయాలని వస్తున్నారు. దానికి తగినట్టుగా మేము కూడా మొక్కలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అనేది ఏంటంటే, మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇవి వెయిట్ ఎక్కువ వస్తుంది. మార్కెట్లో ఈరోజు కేజీకి అవి 10 కాయలు వస్తే ఇవి 6-7 కాయలకే కేజీ అవుతుంది. కాబట్టి ఆ రైతుకి అదొక బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంతా మార్కెట్లో కొనేవాడు ఎక్స్పోర్టర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి వీటికి ఎక్కువ రేట్ ఇచ్చి కూడా కొంటున్నారు. మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఈరోజు గూడూరు ఇక్కడ లోకల్గా మాకు చూసుకుంటే గూడూరులో బ్రహ్మాండంగా మా ఫార్మర్స్ చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇవి మనవి కొంచెం సైజు వాటితో కంపేర్ చేసుకుంటే, పెట్లూరు బాలాజీతో కంపేర్ చేసుకుంటే మన కాయ ఇది తైవాన్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది. కొంచెం కాయలు ఎక్కువ సైజు తగ్గుతుంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం సైజు వస్తుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చి ఎక్కువగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువైనప్పుడు కాయ సైజు తగ్గుతుంది. కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. జ్యూస్ చాలా బాగా వస్తుంది, అన్ని విధాలు బాగుంటుంది. డిసీజ్ కూడా తక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి రైతులకు అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క అండి. చూడండి, ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క. ఇందులో ముళ్ళు ఉంటాయి, కానీ మన రెగ్యులర్గా ఉన్న ఆ నిమ్మలాగా ఎక్కువ ముళ్ళు, గజ్జి కంపలాగా అలా ఉండదు. తక్కువ ముళ్ళు ఉంటాయి. ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ముళ్ళు నిమ్మ తుమ్మ అంటే కంపల్సరీ ముళ్ళు ఉండాలి. కానీ బయట కొన్ని చూస్తే ముళ్ళే ఉండట్లేదు వాళ్ళకి. అలా ముళ్ళు లేకుండా తెచ్చిన తైవాన్ మొక్కలు మోసపోతున్నారు. అవి ఒరిజినల్ కాదు. ఇది ఒరిజినల్ తైవాన్. దీన్ని చూడండి, గ్రోత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్టెమ్ చూడంగానే అర్థం గ్రీనిష్గా. మామూలు నిమ్మకాయ దీనికి డిఫరెన్స్. ఇది ఒక 3 మంత్స్కే బుష్ అవుతుంది. 6 మంత్స్ నుంచి పూత పిండి వస్తూ ఉంటుంది. కాబట్టి చెట్టు పెరగాలి. కాబట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం, తుంచేయమని చెప్తున్నాం. ఒక 1 year వరకు చెట్టు పెంచుకోగలిగితే 1 year తర్వాత కాపు కాపించుకోవచ్చు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ, సీజనల్ అంటూ లేకుండా. కొంతమంది నిమ్మ వేసినప్పుడు రేటు ఉన్నప్పుడు కాయ ఉండదు, కాయ ఉన్నప్పుడు రేటు ఉండదు. ఇది అలా కాకుండా ఎంటైర్ త్రూఅవుట్ ఇయర్ ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి కనుక మన మెన్యూర్స్ కనుక ఇస్తూ కనుక పెంచుకుంటూ ఉంటే ఎంటైర్ ఇయర్ ఎప్పుడు చూసినా కాయలు ఉంటాయి. ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూ ఉంటాయి. చిన్న చెట్టు అయినా కూడా ఎప్పుడూ కాయలు ఉంటాయి. పూత ఉంటుంది, పిండి ఉంటుంది, కాయ ఉంటుంది. కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వేసవిలో నీటి వసతి కింద కూరగాయల సాగు చేసిన రైతుకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీని సాగు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలు ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మన ప్రాంతంలో బెండను దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం. అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగు చేస్తున్నారు. బెండ సాగుకు అనువైన రకాలను గమనిస్తే పర్భని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ రకాలు ఎకరాకు 5 టన్నుల దిగుబడి సామర్థ్యంతో రైతు క్షేత్రాల్లో మంచి ఫలితాలిస్తున్నాయి. వీటి పంటకాలం 85 నుంచి 90 రోజులు. బెండ సాగులో ప్రధాన సమస్య అయిన ఎల్లోవిన్ మొజాయిక్ తెగులును అర్క అభయ రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇవే కాక వివిధ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ బెండ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తెగుళ్లను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. సారవంతమైన నీరు ఇంకే తేలిక నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్ల నేలలు బెండ సాగుకు అనుకూలం. ఎకరాకు 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. హైబ్రిడ్లైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి.
భూమిని మెత్తగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వర్షాకాలపు పంట కనుక 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు తయారు చేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్, 16 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వెయ్యాలి. బోదెల మీద 30 సెంటీమీటర్ల ఎడంతో విత్తనం విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి మరలా 5 రోజులకు రెండవ తడి ఇవ్వాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రతి వారం 10 రోజుల వ్యవధితో నీటి తడులు అందిస్తే 30 రోజుల నుంచి పూత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మరో 16 కిలోల నత్రజనిని యూరియా రూపంలో అందిస్తే కాపు బాగుంటుంది. ఇదే మోతాదులో నత్రజనిని 45 రోజులకు మరోసారి అందించాలి. బెండ సాగులో ఇటీవల రైతాంగం పాలిమల్చింగ్ విధానాన్ని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 3 అడుగుల వెడల్పుతో బెడ్లను పశువుల ఎరువు, ఇతర రసాయన ఎరువులను కలిపి తయారు చేసుకుని దీనిపై 4 అడుగుల వెడల్పున్న మల్చ్ షీటును కప్పి విత్తనం నాటుతారు. ఈ విధానంలో ఒక్కో బెడ్ పై 2 వరుసల్లో మొక్కలు వస్తాయి. పూర్తిగా డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం వల్ల పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ఎరువులను కూడా డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించే వీలుంది. ఈ పాలిమల్చింగ్ విధానంలో ఎకరాకు 15,000 ఖర్చవుతున్నా ఆ తరువాత కలుపు సమస్య లేకపోవడం, ఎరువులు సమర్థ వినియోగంతో ఖర్చు కలిసొస్తోంది. రెండో పంటకు కూడా ఈ మల్చ్ షీటును వాడుకునే అవకాశం ఉంది. బెండ పంటకాలం కూడా 30 నుంచి 45 రోజులు పెరుగుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే దిగుబడి 50 నుంచి 60% పెరుగుతున్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎలోవిన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన అడుగు భాగాన బూడిద వంటి పొరతో కప్పబడి ఉంటుంది. తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆశించే ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెగులును శంకు తెగులు అంటారు. తెల్లదోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగులు అవటం వల్ల దీనికి నివారణ లేదు. తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2-3 రోజులకు ఒక కోత చొప్పున కోయాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైనా కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. ప్రతి కోతలోనూ ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది. పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-5 నెలల వరకు పంటకాలం పొడిగించి అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నా సరాసరిన కిలోకు 10 నుంచి 15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు. దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి 50 వేల నికర లాభం ఆర్జించే అవకాశం ఉంది. వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధ రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఇందులో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంపకం ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయంతో పాటు 5 ఎకరాల్లో మిక్స్డ్ తెల్ల చేపల పెంపకం చేపడుతూ మంచి లాభాలను పొందుతున్నారు.
మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లలను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరానికి 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. ఈ కల్చర్ కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన రైతు వీర్ల వెంకట కృష్ణారావు. తన 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూనే అనుబంధంగా 5 ఎకరాల చేపల చెరువును కౌలుకు తీసుకుని ఫంగస్ తో పాటు తెల్ల చేపలైన రాగండి, బొచ్చ, మైలామోసు, గడ్డి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఫంగస్ చేపల పట్టుబడి చేస్తుండగా మిగతా చేపలు పట్టుబడికి మరో 4 నెలల్లో రానున్నాయి. ఏదన్నా చేపల చెరువు చేసుకుంటే బాగుంటుందని చేపల చెరువు చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 ఎకరం తీసుకున్నాను. దాంట్లో ఒక 30,000 40,000 ఫంగస్ పిల్ల పెంచాను. అవి 0 పాయింట్లు అంటే కేజీకి 4, 3 అలా పీసులా పెంచి నెక్స్ట్ పెద్ద చెరువు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నాను. దాంట్లో వేసాను. దాంట్లో వేసినప్పుడు ఈ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని మిక్స్డ్ ఫంగస్ తెల్లచేప అంటే రాగండి, బొచ్చి, మైలామోసు, గడ్డి చేపలు అన్నీ కలిపి మిక్స్ అలా ఎలా ఉంటుందని మిక్స్ చేశాను. కొత్తగా ట్రైల్ వేసాను. నాకైతే బాగుంది. నవంబర్ 18వ తారీఖు నాడు తెల్లచేప ఈ 2 మిక్స్ పోసాను. పోసినప్పుడు ఫంగస్ వచ్చేపాటికి కేజీకి 3 పీసులు 30,000 పోసాను. తెల్లచేప వచ్చేపాటికి రాగండి 15,000, బొచ్చి 1,600, 2,000 మైలా గడ్డి చేప పోసాను. ప్రజెంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఏసీ 8 నెలలు 9 నెలలు అవుతుంది. అయితే ఒక బండి ఎత్తాను, కేజీ లెక్కన ఒక 12 టన్నులు ఎత్తాను. మిగతాది మొత్తం వచ్చేసింది పట్టుబడికి. రేట్ అయితే బాగా దారుణంగా ఉంది. ఈ రోజుల్లో 85 రూపాయలు ఉన్న ఫంగస్ ఇవాళ వచ్చేపాటికి 70 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. దానికి తోడు మేతల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని వర్కర్ల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని విధాల రేట్లు పెరిగిపోయి మాకు రాబడి తక్కువయ్యి ఖర్చు ఎక్కువైపోయింది. ఈ తెల్లచేప అనేది మిక్స్డ్ చేసిన తర్వాత తెల్లచేప అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పటికి 8 నెలలకి 400, 500 అలా వేరియేషన్లో పెరిగినాయి. అవి కూడా ఇవి వచ్చేప్పటికి ఏమో కేజీలు అవి వచ్చేసినాయి. 30,000 నెంబర్ కేజీలు వచ్చేసినాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేటు గిట్టుబాటు లేదు. వీటికి జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు, వాటర్ టెస్టులు అన్నీ చేపిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు ఇస్తున్నాము. శుభ్రంగా ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఫంగస్ వచ్చేప్పటికేమో కైకలూరు నేను తీసుకొచ్చానండి. కైకలూరు నేను తీసుకొచ్చి ఎకరం చెరువులో పోసి 40,000 నెంబర్ తీసుకొచ్చాను. ఒక 10,000 0 పాయింట్లు అమ్మేశాను. 30,000 తీసుకొచ్చేప్పటికి ఈ చెరువులో పోసాను. మిగతా గడ్డి చేప అనే గుడివాడిని తీసుకొచ్చాను. ఈ రాగండి, బొచ్చి, మైలామోసి అనేప్పటికేమో కాటూరు నుంచి పిల్ల కొనుక్కొచ్చాను. ఆ పిల్ల వచ్చేప్పటికి 3 అంగుళాలు 4 అంగుళాల పిల్ల 4 రూపాయలు పడింది కొనటం. ట్రావెలింగ్తో 5 రూపాయలు పడింది. ఆ ఫంగస్ పిల్ల కూడా 5.5 పడింది. ట్రావెలింగ్తో 6 రూపాయలు పడింది. అవి వచ్చేప్పటికి 5 అంగుళాలు 6 అంగుళాల పిల్లలు తీసుకొచ్చి పోసాను. మార్కెటింగ్ అనేప్పటికీ మయాన వీళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఫోన్లు చేస్తాం, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సరుకు నచ్చితే వాళ్ళు పట్టుకుని తీసుకుని స్పాట్లో మన డబ్బులు ఇచ్చేసి బండి తీసుకెళ్ళిపోతారు. దానికి దీనికి ఇబ్బంది లేకుండా మేత మేపుతున్నాను. మొత్తం పిల్లెట్ల ద్వారా మేపి ఇబ్బంది లేకుండా చూస్తున్నాను. వాటికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఆక్సిజన్ పౌడర్లు కొట్టుకుంటాం. ఏదైనా డిఓ కంప్లైంట్ వస్తే సున్నం అని, ఉప్పు అని అలా కొట్టుకుంటాం. ఒక్కోసారి రేత్రి పూట కూడా 12 1 గంటకు కూడా వాటికి మందులు, మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వాటి అన్నిటికీ సిద్ధమయ్యే దిగి ఆ పద్ధతిలో చేస్తున్నానండి. మిక్సర్ అని వచ్చేప్పటికి ఇప్పుడు ఫంగస్ వచ్చేప్పటికి కేజీ వచ్చేప్పటికి యావరేజ్ 70 రూపాయలు మార్కెట్. అదే తెల్లవి ఉన్నాయి అనుకోండి 100 రూపాయలు.
తెల్లయే బాగున్నాయి. మార్కెటింగ్ అనేది ఇవాళ రోజుని బట్టి తెల్లవి చాలా బాగున్నాయి. ఏవో అది తెల్లవి వేసుకోవడం చాలా ముఖ్యం. అసలు తెల్లదానికి ఏమో పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఈ పంగస్కి వచ్చేబడికి రోజుకి వచ్చేబడికి 15-16 వేల రూపాయలు అవుతుంది నాకు. పిల్లెట్లు, ఓన్లీ పిల్లెట్లకి. వాటి రాబడి చాలా అసలు దారుణంగా పడిపోయింది రాబడి. గతంలో చాలా బాగుండేదండి. 85, 86, 90 రూపాయల దాకా ఉంది నాకు తెలిసి. అలా ఉందని నేను దిగా. ఇవాళ రోజు వచ్చేప్పటికి 70 రూపాయలకి 68 రూపాయలకి వచ్చేసింది. 68 రూపాయలకి వచ్చేప్పటికి ఇంకేం మిగులుతుందండి? మేత ఒక్కో మేత వచ్చేప్పటికి 70 నుంచి 75 రూపాయలు ఒక కేజీ మేత అండి. పిల్ల కాడి నుంచి అది పెరిగి మన కేజీ అవ్వాలంటే 75 రూపాయలు మేత అండి. 80 రూపాయలు కూడా పడవచ్చు ట్రావెలింగ్ అయ్యని. అవి మన చేతికి 10 రూపాయలు అంటే ఒక్కొక్క కేజీకి 10 రూపాయలు లాస్ వచ్చేస్తుంది. మొన్న బండి ఎత్తేసి అసలు ఖర్చులు కూడా రాక మిగతాయి మొత్తం వచ్చినా కూడా వాటిని ఎత్తకుండా ఆ పాటిని పెట్టి కూర్చున్నా. పంగాస్ ఇప్పుడు ఎత్తేస్తే మిక్స్డ్ ఇంకొక 20,000 ఉంది. ఆ 20,000 ఒక 4 నెలలు మేపుకుంటే కేజీలు వస్తే ఆ దేవుడి వల్ల శుభ్రంగా ఈ లాస్ అంతా అది కవర్ చేస్తుందని ఆశ. ఒకవేళ ఒక దాంట్లో పోయిన ఒక దాన్ని కవర్ చేస్తుందని. అచ్చంగా పంగస్ పెట్టావు అనుకోండి, ఏ ఉంటుందో దాంట్లో మామూలుగా దారుణం. ఈ 100 రూపాయలు ఎక్కడ, 70 రూపాయలు ఎక్కడ. ఇది వచ్చేపాటికే ఉంటే 80 రూపాయలు మేత తినేస్తుంది. అది వచ్చేపాటికి బాగా తింటే 60-70 రూపాయలు తింటుంది. మహాదారుణం. ఈ మిక్స్డ్ పద్ధతి అనేది బాగుందని నా ఓను. ఎలాగా ఏం జరుగుద్దు అనేది దిగాను. ప్రస్తుతానికైతే దేవుడి దాలన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం వస్తుందన్న ఆశతో దాదాపు 25 లక్షల రూపాయలకు పైనే పెట్టుబడులు పెట్టి చేపలను సాగు చేపట్టారు రైతు. ఇప్పటికే ఫంగస్ చేపలు దాదాపు 12 టన్నుల అమ్మకం చేపట్టారు. టన్ను ధర 70,000 చొప్పున 8 లక్షల వరకు ఆదాయం పొందారు. మరో 15-16 దిగుబడి వచ్చే అవకాశముంది. వీటిపై వచ్చే ఆదాయంతో పెట్టుబడి చేతికి వస్తుండగా రాగండి, బొచ్చె, గడ్డి చేపలు దాదాపు 20 టన్నుల దిగుబడి వస్తాయి. ప్రస్తుతం వీటికి మార్కెట్లో టన్ను ధర 1,00,000 రూపాయలుగా ఉంది. అంటే 20 టన్నులకు 20 లక్షల ఆదాయం. ఇదంతా లాభంగా చెప్పవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.